వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పబ్లిష్ చేసిన డేటా ఆధారంగా మేము దాన్ని ఈరోజు మీ ముందు ఉంచబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ డేటా అంతా కూడా పబ్లిక్ డొమైన్లో పూర్తిగా అవైలబుల్ ఉన్నాయి. వేరియస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్లో కానీ, వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్స్లో కానీ అంత డేటా అంతా కూడా మీ అందరికీ కూడా అన్ని పబ్లిక్ డొమైన్స్లో అందుబాటులో ఉన్నటువంటి డేటా ఆధారంగానే మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. తర్వాత ఈరోజు పెట్టడానికి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక 10 రోజుల క్రితం వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి జిఎస్డిపిలు కానీ, పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ వివిధ గణాంకాలను విడుదల చేయడం జరిగింది. MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI వారు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ నుంచి ఈ డేటా అంతా కూడా ఒక వారం 10 రోజుల క్రితం పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. సో వీ థాట్ ఇట్ ఈజ్ అప్రాప్రియేట్. అండ్ ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉంటే కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఈ మధ్య ఆశీర్వాద యాత్రతో మన రాష్ట్రంలో పర్యటిస్తూ రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదనో, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయిందనో, రకరకాలుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి గారు రాష్ట్రంలో పర్యటించేటప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, అంటే మరి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదైతే ఉందో అది అవగాహన రహిత్యంతోనైనా మాట్లాడాలి, లేదు ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసం అవాస్తవాలను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నమైనా అయి ఉండాలి. బట్ ఏది ఏమైనా మరి మేము రాష్ట్ర ప్రజల ముందు వాస్తవాలు పెట్టాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇలా ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది అనేటువంటివి ఇలా కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి వివిధ గణాంకాల ఆధారంగా మరి అభివృద్ధికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. దేశంలో కానీ ప్రపంచంలో కానీ దెర్ ఆర్ సమ్ పారామీటర్స్. సో ఆ పారామీటర్స్లో ముఖ్యంగా కొన్ని జిఎస్డిపి కానీ, పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ, పవర్ కన్జంప్షన్ కానీ, ప్రైమరీ సెక్టార్లో అగ్రికల్చర్ సెక్టార్లో గ్రోత్ రేట్ కానీ, మెజార్టీ ప్రజలు ఏ రంగాల మీద అయితే ఆధారపడుతున్నారో ఆ రంగాల్లో సాధించేటువంటి వృద్ధిని ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయా రాష్ట్రాలు ఆయా దేశాల యొక్క అభివృద్ధిని మరి కొన్ని పారామీటర్స్ ఆధారంగా లెక్క చేయడం జరుగుతూ ఉంది. సో ఆ ప్రత్యేకంగా ఆయా రంగాల్లో మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం అనేటువంటిది టోటల్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు తయారు చేసి మీ ముందు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హార్డ్ కాపీ కూడా మీ అందరికి ఇచ్చాం. ఈ ఆఫ్టర్ దిస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇంకా కొన్ని విషయాలు కూడా మేము ప్రెస్ మీట్ రూపంలో మీ ముందు పెట్టడం జరుగుతుంది. సో లెట్స్ బిగిన్ విత్ దిస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో ఏమేం చెప్తున్నాం అనేటువంటి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మీకు ఇచ్చాము. సో ముందుగా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి, రాష్ట్రం యొక్క వృద్ధి రేటును జిఎస్డిపితో మనం చూడడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒకసారి మీరు గమనించినట్టయితే మన రాష్ట్రం 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ నాడు 5,05,849 కోట్ల రూపాయలతో మన రాష్ట్ర జిఎస్డిపి ఉంటే ఈ 6 సంవత్సరాల కాలంలో మనం ఆల్మోస్ట్ డబుల్ 93.8% గ్రోత్ను నమోదు చేసుకొని 9,80,407 కోట్ల రూపాయల జిఎస్డిపిని తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది. సో ఆల్మోస్ట్ డబుల్ అయినాం. మీరు చూసినట్టయితే తెలంగాణ జిఎస్డిపి 93.8% పెరిగితే ఈరోజు భారతదేశం యొక్క జీడిపి కేవలం 58.4% మాత్రమే పెరిగింది. సో దేశం యొక్క గ్రోత్తో కంపేర్ చేసినప్పుడు మన రాష్ట్రం యొక్క గ్రోత్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డబుల్. ఇన్ఫ్యాక్ట్ మన గ్రోత్ను మనం నమోదు చేయడమే కాకుండా దేశం యొక్క జీడిపి పెరగడంలో కూడా తెలంగాణ ఈరోజు దోహదపడతా ఉంది. వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నేషన్స్ గ్రోత్. దిస్ పాయింట్ యూ షుడ్ నోట్. అదేవిధంగా ఈరోజు చూస్తే జిఎస్డిపి మిగతా రాష్ట్రాలతో ఇప్పటి వరకు దాదాపు 18 రాష్ట్రాల యొక్క డేటా కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో అందుబాటులో పెట్టినారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నటువంటి డేటా ప్రకారంగా మనం చూసినట్టయితే వీఆర్ ద థర్డ్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ జిఎస్డిపి వాల్యూ ఇన్ కరెంట్ ప్రైసెస్. అంటే కేవలం ఒక 2 రాష్ట్రాలు మాత్రమే మనకంటే ముందున్నాయి. మనము థర్డ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అండ్ ఫస్ట్ హైయెస్ట్ ఇన్ ద సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నాం. మొత్తం భారతదేశంలో చూస్తే 3వ స్థానంలో ఈరోజు జిఎస్డిపి గత 6 సంవత్సరాల యావరేజ్ గ్రోత్లో చూసినప్పుడు 3వ స్థానంలో ఉన్నాం. సో ఇది ఈరోజు కేంద్రం
మొత్తం కేంద్ర ప్రభుత్వం 58.4%తో ఉంటే మనం 93.8%తో ఉన్నాం. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వ పనితీరు కంటే మెరుగ్గా ఉందనడానికి ఇది మన ముందున్నటువంటి ఒక పారామీటర్. అదేవిధంగా మీరు చూస్తే కాన్స్టెంట్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ మీరు చూస్తూ వెళ్తే 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ నాడు దేశం యొక్క జీడిపిలో మన వాటా 4.6% ఉంటే 15-16కు 4.2గా, 16-17 4.28గా, 17-18లో 4.39గా, 18-19లో 4.55గా, 19-20లో 4.7, 20-21లో 4.97. అంటే ఇట్స్ ఎ కాన్స్టెంట్ గ్రోత్. ఇఫ్ యు సీ ఒక సంవత్సరం పెరిగింది ఒక సంవత్సరం తగ్గింది అని కాకుండా 2014-15 నుంచి 20-21 వరకు దాదాపు 1% దేశం యొక్క జీడిపిలో మనం అదనంగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే ఇది చాలా రిమార్కబుల్ గ్రోత్. నార్మల్గా ఇంత గ్రోత్ ఏ రాష్ట్రం కూడా సాధించలేదు. కానీ వరుసగా గత